వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోటి మహిళా కళాశాలలో ఆందోళనకు దిగిన విద్యార్థినులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టేందుకు టీజీ భరత్ ప్రోత్సాహం. పరిశ్రమల భద్రతకై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. టీడ్కో ఇళ్ల కూల్చివేతపై ప్రశ్నించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టేందుకు టీజీ భరత్ ఎంతో ప్రోత్సాహం ఉందని అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి టి సాయిబాబా ఆనంద్ భాషాలు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని పాత బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట కర్నూలు హైకోర్టు బెంచ్ అంటూ నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి టి సాయిబాబా ఆనందులు మాట్లాడుతూ, మానవ హక్కుల కమిషన్ మరియు లోకయుక్త రాష్ట్ర కార్యాలయాలు కర్నూలులోనే కొనసాగించేందుకు మంత్రి టీజీ భరత్ చేసిన కృషి కొనియాడారు. హైకోర్టు బెంచ్ సాధించిన టీజీ భరత్ గారికి, హైకోర్టు బెంచ్ సాధించిన టీజీ భరత్ గారికి. తీసుకుందాం మైక్ పెడతాడు దినేష్. గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర హైకోర్టు బెంచ్ కోసము ఎన్నో కర్నూలు రాయలసీమ ప్రజలు, కర్నూలు మొక్కదూరమైన రాయలసీమ మొక్కదూరమైన కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ కేటాయించేందుకు తెలుగుదేశం ప్రభుత్వంకి ముఖ్యమంత్రి గారికి, భరత్ గారికి, నారా లోకేష్ బాబుకి, కర్నూలు జిల్లా, కర్నూలు నగర వాసులు ఎంతో అభినందనలు తెలియజేస్తూ సంతోషపడుతున్నారు. ఈరోజు హైకోర్టు బెంచ్తో పాటు లోకయుక్త మానవ కోర్టు కూడా తరలిస్తుందని చెప్పి అనేక మంది పుకారు చేశారు. ఆ పుకారు వంపు చేసి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో, అసెంబ్లీలో ఈరోజు కర్నూలు జిల్లాకి ఎలాంటివి కూడా తగ్గిపోవు, కర్నూలు జిల్లా బలోపేతం అవుతుంది అన్ని విధాలుగా, ఆర్థికంగా, ఇండస్ట్రీ పరంగా, వ్యాపార పరంగా. ఈరోజు ఇండస్ట్రీ అప్పు కూడా కోరికలు కేటాయించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ కూడా, క్యాబినెట్లో కూడా ఆమోదించి చేశారు. అలాగే రాష్ట్ర బెంచ్ కూడా ఈరోజు గత 6 నెలలు కూడా పనులు చురుకుగా జరుగుతుందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర మంత్రి గారు భరత్ గారు అనేక సార్లు మనకు చెప్పినారు, అనేక సార్లు చెప్పి భరోసా ఇచ్చినారు. దానివల్ల కొన్ని వేల కుటుంబాలలో ఉపాధి ఇస్తుంది. ఈరోజు జై తెలుగుదేశం. నా పేరు శ్రీనివాసులు. జై టీజీ భరత్. ఓకే. రాష్ట్ర బీసీ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ నేను. రాయలసీమలో బెంచ్ అయిన బట్టి ఆ పర్వతంలో ఎవరు మన ముఖ్యమంత్రి గారు గౌరవమైన బుగ్గన్న గారు చెప్పినాడు. ఏమి చెప్పినాడు? 3 ఏళ్ళ క్రితమే బెంచ్ వస్తుంది, బెంచ్ ఇస్తా అది గాలికి బా. ఇప్పుడు తెలుగుదేశంలో వచ్చినప్పుడు 3 నెలలు 6 నెలలు బెంచ్ అంటున్నారు. వస్తే డెవలప్ అవుతుంది రాయలసీమలో, అందరూ బాగా డెవలప్ అయితే బతుకుతారు. డెవలప్మెంట్ ఇప్పుడు ఉపాధి కల్పించాలని కోరుతున్నాము. రాయలసీమలో ఏం తెచ్చినారు? ఏం లేదు, రాళ్ళు. రాయలసీమలో రాళ్ళు ఇప్పుడు తీసుకుపోయి అంతా సిటీలో పెట్టారు. ఇప్పుడు సిటీ ఏముంది? సిటీ రాయలసీమలో ఏం లేదు. ఇప్పుడు అనంతపురం, మిగతా చోట్లతో నందాలతో డెవలప్ ఉంది. మన రాయలసీమలో దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు 50 మంత్రులలో ఏం డెవలప్ చేయడం లేదు. ఇప్పుడని భరత్ గారు పట్టుకొని బాగా డెవలప్మెంట్ చేస్తే మన అందరూ వర్ధిల్తాలు బాగుంటుంది, డెవలప్ చేయాలని కోరుతున్నాను. ఇట్లు సాయిబాబా, స్టేట్ సెక్రటరీ. కోటి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయం నామకరణం చేసింది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది.
తమ డిగ్రీ పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇంతవరకు యూజీసీలో చేర్చకపోవడం వల్ల తమకు ఏ ప్రాతిపాదికన సర్టిఫికెట్ ఇస్తారని ఆందోళన, తమ భవిష్యత్ అయోమయంగా మారిందని అంటున్న విద్యార్థినులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని యూజీసీలో చేర్చాలని విజ్ఞప్తి. కర్నూలు ప్రపంచ ఎయిడ్స్ డే 2024 సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు టీబీ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి రాజ్ విహార్ సెంటర్ వరకు నిర్వహించిన ఎయిడ్స్ అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గారు, డిఎల్ఎస్ఏ జడ్జి లీలా వెంకట శేషాద్రి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ మేనేజర్ వెంకటరత్నం, వివిధ పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి సమీపంలో కరక్కైల్ మహాబలిపురం తీరం దాటినట్లు సమాచారం. తుఫాను కారణంగా దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. పేంజల్ తుఫానుకు కారణంగా నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు మరో 4 జిల్లాల్లో కూడా వర్షాలు. తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. నెల్లూరు జిల్లాలో 65 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు సమాచారం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఇళ్లకే పరిమితమైన జనజీవనం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్వే నెంబర్ 230 పెద్ద చెరువు భూబాధితులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. 20 లేఅవుట్లలో మాదొకటని, ఇది 1981లో లేఅవుట్, అప్పుడు అవన్నీ మావి పట్టా భూములు ఉన్నాయి. 2015 నుండి జిల్లా ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగానే పెద్ద చెరువు తూములు, నాలాలు కబ్జాకు గురయ్యాయి. దానివల్ల పట్టా భూముల్లో ఉన్న పేద మధ్యతరగతి యాజమానులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పెత్తందారులకు కట్టం కడుతూ ఇరిగేషన్ అధికారులు మామూలు మత్తులో మునిగిపోతున్నారు. అప్పుడు ఉన్న 90 ఎకరాల చెరువు ఇప్పుడు 465 ఎకరాలు అంటున్నారు. అధికారులకే సమాచారం. పేద మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందుల పాలు చేస్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుతున్న పెద్ద చెరువు బాధితులు. ఇరిగేషన్ అధికార నిర్లక్ష్యం వల్ల తమకు అన్యాయం జరిగిందని, తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు చిరునామా సత్యనారాయణ. మేము అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్. నా పేరు చిరునామా సత్యనారాయణ. ఇది అమీన్పుర పెద్ద చెరువు నిజాం ప్రభుత్వం టైం నుంచి కూడా 93 ఎకరాల విస్తీర్ణమే ఉంది. అలాంటి చెరువు ఈ రోజున ఎగువ భాగంలో నీరు వచ్చే మార్గాలు లేవు. ఇది న్యాచురల్గా వచ్చే వాటర్, వర్షపు నీళ్లు, క్యాచ్మెంట్ ఏరియా అంటారు.
న్యాచురల్ క్యాచ్మెంట్ ఏరియా అనేది లేదు. అలాగే దిగువ భాగంలో ఆయకట్ట సాగు లేదు, కల్టివేషన్ లేదు. కానీ మధ్యలో ఉన్న చెరువు మాత్రం ఇప్పుడు 93 ఎకరాల నుంచి 465 ఎకరాలలో ఉన్న మా ప్లాట్లన్నింటినీ కాడ ముంచేస్తూ, మా ప్లాట్లన్నింటినీ కాడ కబ్జా చేసేస్తూ మురుగునీరుతో నింపుతున్నారు. ఈ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల మా స్థలాలన్నీ మురుగునీటిలో నిండిపోయినాయి. ఇట్టి స్థలాలు మేము 1986 40 years బ్యాక్ కొనుక్కున్నాం. మా కష్టార్జితతో, మా తల్లిదండ్రుల కష్టార్జితాలతో మేము మా కుటుంబ సభ్యులందరూ అవసరాల కోసం పెళ్ళిళ్ళు పేరెంటలు ఉంటున్న ఉద్దేశంతో మేము కొనటం జరిగింది. అట్లాంటి ఈ చెరువు ఎగువ భాగంలోనేమో క్యాచ్మెంట్ ఏరియా లేదు, దిగువ భాగంలోనేమో కల్టివేషన్ లేదు. కానీ చెరువును మాత్రం విస్తరిస్తున్నారు. అలుగులు మూసేశారు, తూములు మూసేశారు. బయటకు సుక్క నీరు వదలట్లేదు, చెరువుల్లోంచి నీరు బయటకు వదలట్లేదు. కేవలం మా ప్లాట్లను నింపటానికి ఈ చెరువుని విస్తరిస్తున్నారు. మమ్మల్ని ఆర్థికంగా లాస్ చేసి, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి, మేము భయపడి మా ప్లాట్లని గజాన్ని 1000కో 2000కో 5000కో అమ్మేసుకుంటే పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ దాంట్లో కొనుక్కొని అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి అన్న దురుద్దేశంతో గత ప్రభుత్వం టైం నుంచి ఇది మొదలుపెట్టారు. సుబ్రహ్మణ్య కాలనీ లేఅవుట్ నుంచి మాట్లాడుతున్నా, సర్వే నెంబర్ 230. అలాగే ఇక్కడ అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ సభ్యుని కూడా ఈరోజు మేమందరము ఇక్కడ జేఏసీ తరఫున ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫీస్కి వచ్చి మా యొక్క నిరసన తెలపాలని వచ్చాము. ఎందుకు అంటే మా 20 లేఅవుట్లలో కూడా మా లేఅవుట్ కూడా ఒకటి. ఇది 1981 నుంచి 87 మధ్యలో వేసిన లేఅవుట్స్. అప్పుడంతా అవి అన్నీ పట్టా భూములండి. అవన్నీ సర్వే నెంబర్స్ ప్రతి అన్నీ కూడా రెసిడెన్షియల్ జోన్గానే ఉన్నాయి. అలాగే 2017 నుంచి ఇరిగేషన్ అధికారులు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కానీ వాళ్ళ యొక్క అవినీతి ధోరణి వల్ల పెద్ద చెరువుకు ఉన్న తూములన్నీ మూసేశారు. అలాగే అలుగుపై ఉన్న ఒక కన్స్ట్రక్షన్ చేయడం వల్ల చెరువు నుంచి కూడా ఒక్క చుక్క కూడా బయటికి పోకుండా, అలాగే ఈ చెరువుని మురుగునీరుతో నింపుతూ కాన్స్టెంట్గా 24/7 365 days మురుగునీరు వస్తూనే ఉంటుంది. బయటకు ఒక చుక్క నీరు పోకుండా ఈ 93.1 ఎకరాలు ఉన్న చెరువుని ఈరోజు 460 ఎకరాలుగా వీళ్ళు చూపిస్తున్నారు. మాకు ఈ న్యాయం చేయమనేసి అన్ని డిపార్ట్మెంట్లకు మేము వెళ్ళి మా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ క్రమంలో మేము హైడ్రా చైర్మన్ గారు రంగనాథ్ గారిని కలిసినప్పుడు కూడా వాళ్ళు మాకు న్యాయం చేస్తారని వాళ్ళు చెరువును సందర్శించి పలు విషయాలు ఇక్కడ జరిగిన అన్ని అన్యాయము అంటే ప్లాట్ ఓనర్స్ 20 లేఅవుట్స్ యొక్క ప్లాట్ ఓనర్స్కి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ఇరిగేషన్ అధికారులు వచ్చే వాళ్ళతోని ఒక నిపుణుల కమిటీతో వాళ్ళు పెట్టుకున్నా కూడా ప్రస్తుత తరుణంలో కూడా ఇరిగేషన్ అధికారులు అదే మొండి వైఖరిని వ్యవహరిస్తున్నారు. వరంగల్ నగరం ఐఎంఏ హాల్లో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, ఐఎంఏ అధ్యక్షుడు అన్వర్, డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల యువతలో అవగాహన పెరుగుతుందని, ఎయిడ్స్ వ్యాధి పట్ల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అవగాహన కలిగించినట్లయితే వారి జీవిత కాలాన్ని పెంపొందించవచ్చని, ఈ వ్యాధికి సరైన మందులు లేనప్పటికీ అవగాహన కలిగినట్లయితే వ్యాధిని నివారించవచ్చని కలెక్టర్ సత్యశారదాదేవి పేర్కొన్నారు. నాకు తెలిసిన వారందరికీ హెచ్ఐవి పట్ల అవగాహన పెంచి అపోహలను తొలగించి నాతో పాటుగా హెచ్ఐవి బారిన పడకుండా చేస్తానని, అలాగే హెచ్ఐవి ఉన్నవారి పట్ల వారికున్న హక్కులను గుర్తించి వారి పట్ల గౌరవంతో స్నేహంగా మెలుగుతూ వారు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ మనందరిలాగే జీవనం కొనసాగిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఏ విజయ్ కుమార్ గారు
డిలేగా వాళ్ళు దాన్ని ట్రాక్ చేయగలిగితే అంత ఎక్కువ కాలం బతుకుతారు అనేది ఈ బుక్లో ఉంది. ఇంకా మెడిసిన్ అనేది పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి ఎంత ఎక్కువ కాలం బతికే అవకాశం ఏఆర్టీ థెరపీస్ ద్వారా ఉంటుంది కాబట్టి దానిని ఎంత ఎక్కువ అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలో ఆ విషయం మనం ఈరోజు చర్చించాలి. ఇక్కడ ఫర్దర్గా కొన్ని కాలేజెస్ లేదా స్కూల్స్లో రెగ్యులర్ క్లబ్స్ ఉండేవి అని అన్నారు. వాటిని మళ్ళీ రీఇన్స్టాల్ చేసేసి వాటిని యాక్టివ్గా, బికాస్ ఇప్పుడు రైట్ నౌ ఇండియా బస్లింగ్ నేషన్ విత్ యూత్. సో యూత్కి మనం కరెక్ట్గా ఈ మెసేజ్ పంపించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి జబ్బులు బారిన పడకుండా ఉంటుంది. సో వైల్ వి రిమెంబర్ వాట్ ఆర్ ఆల్ అవర్ డ్యూటీస్, ఈ డేని మళ్ళీ మనము ఈ ఎయిడ్స్ని కంప్లీట్గా సంపూర్ణంగా మనం మన ప్రాంతం నుంచి తీసేసేదానికి మనం కృషి చేయడానికి మనం అనుకుంటున్నాం. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ పలు వార్డులలో పర్యటించారు. వార్డులో ఉన్న పలు సమస్యలను పల్ల శ్రీనివాసరావు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా 76వ వార్డులో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా డంపింగ్ యార్డుకు ప్రహరీ గోడ నిర్మించి క్లోజర్ షెడ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే వార్డులో ఉన్న పలు మైదానాలను పరిశీలించి ప్రజలకు ఉపయోగపడేలాగా పార్కుల్లాగా తయారు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాస్, బోండా జగన్, పల్ల శ్రీనివాసరావు, జీవీఎంసీ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్ కావచ్చు, పద్మనగర్ కాలనీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కాలనీ వాసులందరూ కూడా ఇది ఒక టైంలో బాగా స్మెల్ వస్తుంది, ఆ దుర్వాసన నుంచి మమ్మల్ని కొంచెం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి మాకు అర్జీ పెట్టడం జరిగింది. సో దాన్ని తీసుకొని ఈరోజు జీవీఎంసీ కమిషనర్ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. అయితే మేము అంతా కాలనీ వాసుల తరఫున కోరేది ఏంటంటే దీన్ని కొంచెం క్లోజ్డ్గా చేసి, అలాగే ఇంకొక అడిషనల్గా, ఎందుకంటే ఈ కెపాసిటీ తక్కువ అయిపోవడం వల్ల ఏదైతే చెత్త వస్తుందో అది 2-3 రోజులు ఉండిపోవడం వల్ల ఇది మనకి ఆ స్మెల్ రావడం జరుగుతుందని ఒక ఆలోచనకు వచ్చాం ప్రాథమికంగా. కనుక దానికి ఇంకో 2 షెడ్లు నిర్మాణం చేసి త్వరితగతిన వచ్చినటువంటి చెత్తను పంపించే విధంగా కమిషనర్ గారు జరిగింది. దాంతోపాటు ఆ గోడ ఏదైతే ఉందో బౌండరీ వాల్ హైట్ పెంచడం, దాని గుండా మొక్కల్ని పెద్ద చెట్లను నాటేటట్టుగా చేయమని వాళ్ళని కోరడం జరిగిందండి. ఇది వారికి చాలా సానుకూలంగా స్పందించి భవిష్యత్తులో ఈ దుర్వాసన రాకుండా ఉండేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఈ షెడ్ కూడా మొత్తం పూర్తిగా క్లోజ్ చేయమని చెప్పి మేము కోరితే వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. కనుక భవిష్యత్తులో మళ్ళీ ఈ స్మెల్ రాకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారు మాట ఇచ్చిన సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో మా కార్పొరేటర్ గారు కూడా ఎప్పటి నుంచి కృషి చేస్తున్నారు దీని మీద, వాళ్ళకి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మేరకు మేము ఇక్కడికి అందరం రావడం జరిగింది. యాక్చువల్గా మన ఇండోర్ నగరంతో సమానమైనటువంటి పాపులేషన్ ఉన్నటువంటి నగరం మనం విశాఖపట్నం. అక్కడ దాదాపు 20 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి. మన సిటీలో కేవలం 5 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్తో నడపడం వల్ల ఇక్కడికి వచ్చేటువంటి వెహికల్స్ సంఖ్య ఎక్కువైపోయి ఈ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ వాటికి సర్వీస్ అందిలేకపోతున్నాయి. తద్వారా వేస్ట్ని కింద వేసి దాని తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది టు అవాయిడ్ వెహికల్స్ క్రౌడ్. సో దాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పిన దాని ప్రకారం, ఆయన అడ్వైస్ ప్రకారం దీన్ని కూడా ఇంటర్నల్గా ఈ షీట్స్తో క్లోజ్ చేసి బయటకు ఎక్స్పోజ్ అవ్వకుండా, అదేవిధంగా ఒక కొత్త గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ని అదనంగా ఇక్కడ స్థలం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒకటి శాంక్షన్ ఇవ్వడము, ఈ 2 కూడా శాశ్వత పరిష్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పొల్యూషన్ జనరేట్ అవుతుంది కాబట్టి చుట్టూ మొక్కలు ఉండాలి. సో ఆ మొక్కల్ని కూడా వేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కాంపౌండ్ వాళ్ళని కూడా రేస్ చేసి ఇక్కడ ఉన్న మొత్తం సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా స్థానికంగా కార్పొరేటర్స్ కూడా చాలా రోజుల నుంచి ఈ ఇష్యూ మీద లాస్ట్ టైం కౌన్సిల్లో కూడా రేస్ చేయడం జరిగింది. దీన్ని స్టడీ చేసాం. యాక్చువల్గా ముందు మేము మొబైల్ కాంపాక్టర్స్తో ప్రాబ్లం సొల్యూషన్ చేయొచ్చు అనుకున్నాం, కానీ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మొబైల్ కాంపాక్టర్స్ కంటే స్టాటిక్ మన కాంపాక్షన్ సిస్టమే ఉండాలి అని ఇప్పుడు ఇక్కడికి వచ్చి రావడం వల్ల మనకి అది బోధపడింది. సో దాని ప్రకారం విల్ గో విత్ దట్. థ్యాంక్ యూ. తీసుకొస్తున్నారు అనకాపల్లి కానీ పశ్చిమ నియోజకవర్గం, అందుకే ఇప్పుడు మనకి 20 ఉండాలి. ఏ నియోజకవర్గం అన్నది కాదు,
జీవీఎంసీ పరిధిలో తయారైనటువంటి చెత్త ఇది. దానికి ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని పేర్లు ఉండవు. వాటిని ప్రాసెస్ చేసేటందుకు ఇది ఒక ఇంటర్మీడియరీ సిస్టమ్. ఒకేసారి ఆటో 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు పోలేదు. అలా పోవడం కూడా ఎన్జిటి నిబంధనల ప్రకారం ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడికి ఎంత చెత్త వచ్చినా సమర్థవంతంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు క్లోజ్డ్ సిస్టంలో జరగాలి. దాన్ని ఎన్షూర్ చేయడం కోసం ఏకకాలంలో 18,000 కోట్ల రూపాయల రైతులను రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రి సీతక్క టీఆర్ఎస్ నాయకులు వచ్చి రైతులను రెచ్చగొట్టే అధికారులపై దాడి చేయించారు. గత 10 సంవత్సరాల మీరెందుకు రుణమాఫీ చేయలేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం 30,000 కోట్ల భారం రైతుల మీద ఉంటే సంవత్సరం తిరగక ముందే తీర్చాం. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2018 నుండి 2023 వరకు వాళ్ళు రుణమాఫీ చేయలేదు. సంక్షేమం పథకాలు ఈరోజు నేరుగా రైతులకు లాభం అవుతుంది. ఈరోజు కౌలు రైతులకు కూడా డైరెక్ట్గా డబ్బులు పడుతున్నాయి. ఈరోజు ప్రజాప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించాలి. వాస్తవాలను తెలుసుకోండి. ఈ ప్రజాప్రభుత్వాన్ని దీవించండి అని మీ అందరికీ కోరుకుంటున్నాను. రైతు పండుగకు అశేషంగా తరలి వచ్చినటువంటి మా రైతన్నలకు, రైతు బిడ్డలకు, రైతు కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. ఈ రైతు పండగ ఈ మహబూబ్ నగర్ మట్టి బిడ్డ ప్రజానాయకుడు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో వారు తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఈరోజు దేశంలో ఏకకాలంలో 18,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మట్టి బిడ్డ రాజ్యమేలుతున్నటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతన్నలందరూ ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే రైతు రుణమాఫీ స్టార్ట్ చేసినామో మరి మూలకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వచ్చి రైతులను రెచ్చగొట్టే పని చేసిర్రు. అయ్యా, నేను అడుగుతా ఉన్నా, 30,000 కోట్ల రుణాలు మాఫీ ఎందుకు చేయలేదని ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారే. మరి 10 సంవత్సరాలలో మీరెందుకు ఈ 30,000? తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులుగా మద్దిశెట్టి మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా వైభవ్ సూర్య నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేసిన గురూజీ ముఖేష్ నాథ్ గిరిజన శివశక్తుల పూజార్ల సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ పీఠాధిపతులు మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ లేఖ రాసిన మద్దిశెట్టి విశ్వ హిందూ మహాజన్ సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ గ్రామంలోని లక్ష గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు శివశక్తుల గిరిజన పూజార్ల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సభ విజయవంతమైంది. వరంగల్ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారు? వరంగల్ జిల్లా సరే, ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి ఏ రాష్ట్రాల నుంచి ఎవరెవరు వచ్చారు, అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకే రాదు అసలు లేదు. తీసుకోవాలి కదా మీరు. एक अंतर्राष्ट्रीय संस्था है जिसका रजिस्ट्रेशन नंबर 25/2040 है। योगी आदित्यनाथ भारत के राष्ट्रीय मुख्यमंत्री, उत्तर प्रदेश भारत के राष्ट्रीय अध्यक्ष हैं।
और इसका अंतर्राष्ट्रीय कार्यालय नेपाल में है। हमारे इसका मुख्य उद्देश्य मानवता एक धर्म है, मानव को जागृत करना है। और हिंदू सभी हैं। देखो हिंदुस्तान हमारे देश का नाम इसलिए पड़ा कि हिंदू कुश पर्वत है। हिंदू कुश पर्वत पे रहने वाले जितने ही लोग हैं सारे वो हिंदू हैं। वो कोई समाज के हैं, कोई जात के हैं और किसी धर्म के हैं। धर्म मानव धर्म है, सबसे बड़ा मानव धर्म है, इससे बड़ा कोई धर्म नहीं है। और परहित सरिस धर्म नहीं भाई, पर पीड़ा सम नहीं पाई। किसी को सुख देने से बढ़कर कोई धर्म नहीं है और किसी को कष्ट देने से बढ़कर कोई पाप नहीं है। तो विश्व हिंदू महासंघ उसी उद्देश्य से काम कर रहा है। और विश्व हिंदू महासंघ पूरे वर्ल्ड में 161 देशों में है, जिसका मुख्यालय नेपाल में स्थित है। सबसे ज़्यादा आने वाले समय में हमारे हिंदू हृदय सम्राट महंत योगी आदित्यनाथ, जो भावी मुख्यमंत्री उत्तर प्रदेश के हैं, वो पूरे भारत में हिंदुत्व को जागरण करने के लिए, हिंदुत्व यानी सनातन क्या है? हमारा वेद जो ग्रंथ है, वेद और विज्ञान दोनों एक दूसरे के पूरक हैं। जब श्री रामचंद्र जी श्रीलंका से अयोध्या आए थे तो पुष्पक विमान से आए थे। उसकी खोज हम विज्ञान के द्वारा, वेद के द्वारा पहले कर चुके थे। जिस अंतरिक्ष में की हम बात करते हैं। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.